కరెంట్ అయితే పోయిందబ్బా, మబ్బు మబ్బు కాదు. మా ఆయన ఎవరికి చెప్పకుండా దొంగతనంగా వచ్చాడు. ఎవరు పర్మిషన్ తీసుకుని వచ్చారండి మీరు? తెల్ల షర్టు కొంతసేపు ఆగు అనేసి పాపనైతే కన్విన్స్ చేశాడు. ఎవరు వచ్చినారు నిఖిల్? నేను రావద్దని నేను తెలుసా, ఆయన వచ్చినాడు మీ నాన్న. కళ్ళద్దాలు ఉండే ఇంట్లో, వాడు ఎక్కుతుండే కదా, మళ్ళీ స్టార్ట్ చేసేందుకు రేపు ఎల్లుండి అవుతుంది. అవునే గ్లాస్ నీళ్ళండి. సురక్షిత ఇద్దరు కూడా సేమ్ ఏజే.
ఇంటికి పోతారా? లేట్ అవుతుంది. ఏంటికి? నువ్వు నిద్రపోనికేనా? పోతే నేను నిద్రపోవాలని నా ప్లానింగ్. రండి రండి. ఇది పట్టది, ఇది కూడా బైక్ ఇది ఇది ఏమన్నా కాలుతుంది. కనీసం థమ్స్అప్ తాగేంత వరకన్నా పట్టుకోలేవు. అది ఎంతసేపు తాగుతారు అనుకున్నావు? అది ట్రైన్ పడుతుంది. పడు మరి తాగే 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 తొందర తాగే. కనుక అమ్మకి బ్యాగులు అమ్మ చేత పట్టుకుంటుంది. ఇప్పుడు నలిగిపోదు. ఇదే పెట్టు ఇదే పెట్టు బదులు పడుతుంది. ఇది చేత పట్టుకో. నేను పోతాను బొబ్బలేదు ఇంటికి. కాండి పా కూర్చోబా. బాయ్ బొబ్బు. బొబ్బు బాయ్. బాయ్ బొబ్బు బాయ్. కాళ్ళు కాలుతున్నట్టున్నాయి. బాయ్ బొబ్బు. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనే సింధు, పల్లెటూరు కోడలు. ఎలా ఉన్నారు? అండ్ నేనైతే హ్యాపీగా ఉన్నానండి. అండ్ ఈరోజు అయితే పెళ్ళి అనమాట. పెళ్ళికి అయితే వెళ్ళొచ్చాను. సో పెళ్ళికి వెళ్ళొచ్చాను. పక్కూర్లోనే పెళ్ళి. ఆ పెళ్ళికి వెళ్ళొచ్చాక ఇంకా మా ఆయన మా పిల్లలు అందరూ ఇంకా ఒక్కటైపోయారనమాట. ఫ్రెండ్స్ ఈరోజు పెళ్ళికి అలా వెళ్ళి ఇలా వచ్చామన్నమాట. కనీసం భోజనాలు కూడా చేయలేదు. మా ఆయన చూడండి పిల్లల దగ్గర దొంగతనంగా నాకు ఇచ్చాడు మా ఓడి కేక్. ఈ కేక్ కావాలి, ఆ కేక్ కావాలని, నడి కేక్ కావాలని కొనుక్కొచ్చుకొని సిగర్మాన్ దగ్గర చూడండి ఇప్పుడు ఈ థమ్స్అప్ నేను కొంచెం తాగడానికి ప్రయత్నం చేస్తాను. కొంచెం తాగుతానైనా కూల్ వాటర్ తాగా ఎన్నాళ్ళు అవుతుందో. అంతలా ఇది మీకు జండి ఉంది తప్ప, అందుకే కూలింగ్ తగ్గిపోతుందని నేను ఆడే తాగుదామంటే మా ఆయన దడెక్కిపోయినాడు. సో ఫ్రెండ్స్ పెళ్ళి అయితే చాలా చాలా బాగా జరిగింది. ఘనంగానే చేశాను. అండ్ మేమైతే టిఫిన్ తిన్నాం, ఇంకా తలంబ్రాలు ఇచ్చాం, పరిగెట్టుకుంటూ వచ్చాం. మా ఆయన మా ఆడపడుచు వాళ్ళ ఊరికి దొరికిపోతానని దొరికొచ్చినాడు. అంత మోసం, మా ఆయన మాటలు మోసం, చాలా నమ్మకూడదు. సో దొరకపోతాడేమో అనేసి నేను మంచిగా పిల్లల్ని కూడా బాగా అందంగా రెడీ చేశాను అనమాట. వాళ్ళ మేనత్త అట్రాక్టివ్ అయిపోవాలని, సంబరపడుతుందని. మా ఆయన అయితే తీసుకొచ్చేసాడు ఇక్కడికే. ఫస్ట్ బోడు కానీ అన్నం చేయాలండి. అన్నం వంట చేయాలి. ఎందుకు వంట చేయాలి అంటే నేను వంట వండకుండా వెళ్ళాను. కానీ నిన్నటి గిన్నెలు కూడా కడగలేదు. మా ఆయన వస్తున్న విషయం కూడా నాకు చెప్పలేదు. మా స్మైలీ డైలాగ్ అయితే ఓల్డ్ డైలాగ్, పెద్ద ఒగలు పడడం అనే డైలాగ్ చూసారు కదా. నా చుట్టూ డైనోసార్లా తిరుగుతుంది. సో కూల్ డ్రింక్ బాగా కూల్గా ఉన్నప్పుడు తాగుదామంటే మా ఆయన తాగనీయకుండా గాలికి తోలుకొచ్చారు. గాలిగా చల్లగా ఏంటికి చెప్పులు వేసుకొని చెప్పులు వేసుకొని మన పబ్లిక్ని అయితే ఇప్పుడు నిద్ర వచ్చాలే బాబు. బాత్రూమ్ క్లీన్ చేసేది హ్యాండ్ బ్యాగ్ ఎక్కడ ఉంటే అక్కడ ఎత్తుక్కోండి ప్లీజ్. అండ్ సో ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే పెళ్ళికి వెళ్ళామండి. ఎండలు అయితే బాగా పెడుతున్నాయి. ఈ గత 4-5 రోజులుగా ఎండలు అయితే దుమారం పెడుతున్నాయి. సో జాగ్రత్త తిరగండి బయట. అయితే పిల్లలు అయితే మాడి మసి అయిపోయి వచ్చారు. మసిన కాకి బస్సు టికెట్ ఎవరు ఇది ఎప్పుడు ఓల్డ్ది ఇది. నేనెట్లా మర్చిపోతాను? అయ్యాల నేను బస్సు దిగుతుంటే టికెట్కి ఛార్జ్ ఇచ్చి బబ్లీ చూడబ్బా.
తెల్ల తీసుకొని వచ్చి బా నేను తెచ్చది నువ్వు చూసుకోకుండా నేను కూడా కొట్టే కొట్టే తైలేనా తైలేనా తైలుందే ఏంటికిట నువ్వు బొంగరు తైలిందమ్మా మూత చూడమ్మ సాగిపోయింది మూత సాగిపోయిందమ్మా మూత సాగకూడదమ్మ చూడమ్మ ఓదార్చినందుకు నన్నే